అండ్ డైమండ్స్ రాధా కళ్యాణం. మంచిగా మనం సర్దుకుపోతుంటే దాన్ని చేతగానితనంగా అనుకుంటున్నారు. ఓర్పుతో ఉంటే ఓడగొట్టాలనుకుంటున్నారు. నేను పని మనిషినని, అది పనికి మాలిందని, నువ్వు అనాథవని ఆడిపోసుకుంటున్నారు. కుక్కల్ని సింహాసనంపై కూర్చోపెడతామా అని కారు కూతలు కూస్తున్నారు. అత్తయ్య, వాళ్ళు అన్నంత మాత్రాన మనం అయిపోతామా? అసలు అనడానికి వాళ్ళెవరు? అంటే పడాల్సిన అవసరం మనకేంటి? విలువ తెలియని మనుషుల కోసం మన మనసులు ఎందుకు పాడు చేసుకోవడం? వాళ్ళసలు మనుషులే కారు మహేష్. మనిషి జన్మలెత్తిన మృగాలు. వాటిని వేటాడాలే తప్ప వెనకేసుకు రాకూడదు. ఎన్నోసార్లు వాళ్ళ ప్రస్తావన వద్దన్నావు, మనకెందుకు అన్నావు. మళ్ళీ నువ్వే ఇప్పుడు యుద్ధానికి దిగుతున్నావు. ఎందుకత్తయ్యా? అసూయ ద్వేషాలు నిప్పు లాంటివి. అవి ఎవరిలో ఉంటే వాళ్ళనే దహించేస్తాయి. నువ్వు ఇదివరకిట్లా ఉండత్తయ్యా. ఎవరిలా పోతే మనకెందుకు? యుద్ధం వద్దని రాయబారం చేసిన కృష్ణుడే కురుక్షేత్రంలో అర్జునుడికి రథసారథయ్యాడు. మాటలతో నిలబెట్టలేని ధర్మాన్ని యమధర్మరాజై కౌరవుల్ని రౌరవానికి పంపి కాపాడాడు. ఇది అంతే. ఇంతదాకా వచ్చాక ఇంకా చేతులు ముడుచుకొని కూర్చుంటే చేతగాని వాళ్ళం అవుతాం బావా. నువ్వన్నా ఆ నిప్పు వాళ్ళని కాల్చే కన్నా ముందు మనల్ని కాల్చుకు తింటుంటే ఊరుకుంటావా? వదిలే సమస్య లేదు. వదిలితే మనకి బతుకే లేదు. చావో రేవో రేపు తేల్చుకోవాలి. ఆవేశంలో మీరిద్దరూ ఏం మాట్లాడుతున్నారో మీకే తెలియట్లేదు. కొంచెం ప్రశాంతంగా ఆలోచించండి. ఇక ఆలోచించడానికి ఏమీ లేదు. మన మధ్య అనవసరంగా మావయ్య నలిగిపోతాడు. ఆయన మనవైపే ఉంటారు. మన నిర్ణయాన్ని అంగీకరిస్తారు. ఇలా చేస్తే మావయ్యని బాధ పెట్టిన వాళ్ళం అవుతాం. అత్తయ్య, నా మాట విని ఈ ఒక్కసారికి. అప్పు, రేపు నువ్వు మీ ఆయన పూజలో కూర్చుంటున్నారంతే. ఇది నా కోరిక. కూర్చోకపోతే నా మీద ఒట్టే. అమ్మా, విన్నావుగా బావా? రేపు మనమే పీటల మీద కూర్చుంటున్నాం. అప్పు, నా మాట. వద్దు బావా, నువ్వేం చెప్పినా నేను వినను. మా అమ్మ నోరు తెరిచి మొట్టమొదటిసారిగా అడిగిన కోరికిది. కాదంటే ఆమె చావుకి కారణం అవుతాను. నువ్వు బాధపడ్డా సరే పోటీలోకి రాక తప్పదు. మా పోరాటం ఆస్తి కోసం కాదు, అస్తిత్వం కోసం. 18 ఏళ్లుగా అమ్మా నేను దేనికోసం ఆరాట పడుతున్నామో దాన్ని దక్కించుకునే క్షణాలివి. నన్ను ప్రేమించిన వాడిగా, నా భాగస్వామిగా నా లక్ష్యాన్ని గెలిపించే బాధ్యత నీదే. నేను ఇంతకంటే ఇంకేం చెప్పలేను. పంతులు గారు, అన్ని రెడీగా ఉన్నాయా? ఇంకా ఏమన్నా కావాలా? అన్ని సిద్ధంగా ఉన్నాయమ్మా. అల్లుడు గారిని అమ్మాయి గారిని పిలవండి. నాకే పోటీగా పీటలు పెట్టావా? నా పంతాన్ని గెలిపించుకు తీర్తానే. అమ్మాయి గారిని అల్లుడు గారిని పిలవండి.
సంకీర్తన, అమ్మా దంపతులను పిలవండి. అపర్ణ, ఏంటమ్మా త్వరగా రావాలి. వస్తున్నావమ్మా. వెంటనే రాకుండా ఏం చేస్తున్నారు? కూర్చోండి. రా, మీరిద్దరు కూర్చోండి. కూర్చోండి బాబు, కూర్చోవే. పూజారి గారు, మీరు పూజ మొదలు పెట్టండి. పంతులు గారు, మీరు కానివ్వండి. పంతులు గారు, మీరు మొదలు పెట్టండి. హరి ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే శ్రీ మహాగణాధిపతయే నమః. అపవిత్ర పవిత్ర వా సర్వాస్తగతోపి వా యస్మై పుండరీకాక్షం సవాక్యం అంతరశుచిః పూజా ద్రవ్యాణి సంప్రోక్షః ఆత్మాని సంప్రోక్షః శ్రీ మహాగణాధిపతయే నమః. గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపవస్త్రవస్త్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పదః ధానబ్రహ్మన్నోత వీక్షిత సాధనం శ్రీ మహాగణాధిపతయే ఆపోజనయదాతనః శ్రీ మహాగణాధిపతయే నమః. భౌతికస్నానం సమర్పయామి. తస్య పాదోపక్షాళనం కృత్వా నమోస్తమంతాయ నమో నమోస్తమంతాయ దాత్రమూర్తే దాత్రపాదాక్షరోర్వాహవే సహస్రకోటికదారిణే నమః. మహిమహో మహీషమహీకేంద్రియం వేదనమో నమో బ్రహ్మణ్యదేవాయ గోబ్రాహ్మణహితాయ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. పరస్య పాదోపక్షాళనం కృత్వా ఆపండి 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 ఆపండి. ఏం జరుగుతుంది? ఎవరు మాట్లాడరేంటి? ఏం జరుగుతుంది? పూజ. దేనికి పూజ? గుళ్ళో జరగబోయేదానికి ఇంట్లో రిహార్సల్స్. ఏంటి రెండు అరేంజ్మెంట్స్? ఎవరి పీఠం వాళ్ళది. అంటే కుంపటి పెట్టారా? అసలు ఏం చేస్తున్నారు మీరిద్దరు? మీరేం చేస్తారో నాకు తెలీదు. గుళ్ళో పూజకి వీళ్ళు కూర్చోవాలి. కాదు, వీళ్ళే కూర్చోవాలి. ఎవరు కూర్చోవాలో చెప్పడానికి మీరెవరు? చెప్తే పంతులు గారు చెప్పాలి, లేదా నేను చెప్పాలి. నేను చెప్తున్నాను, వీళ్ళే కూర్చోవాలి. ఏంటి? నేను కూడా చెప్తున్నాను, వీళ్ళే కూర్చోవాలి. ఏంటి రాదా? ఇంట్లో మీ తర్వాత పెద్దమ్మాయి అల్లుడు కూర్చోవాలని పంతులు గారు చెప్పారు. మీరు ఆ మాట నిర్ణయించారు. కానీ మధ్యలో నిర్ణయాలు మారిపోతున్నాయి. ఎవరు చెప్పినా అవి శిలాశాసనాలేం కాదు. నిర్ణయాలు తీసుకునే ఆలోచన అందరికీ ఉంది. హక్కులు అధికారాలు ఒకరి సొత్తేం కాదు. ఏవైనా ఆశపడితే రావు, అర్హత ఉండాలి. అర్హత ఎవరికుందో కాస్త ఆలోచించి మాట్లాడు. ఆపండి. అసలు మీ ప్రాబ్లమ్స్ ఏంటే? వాళ్లే నాన్న మమ్మల్ని అలగా జనం అంటున్నారు.
మీరు మాత్రం చిన్నవాళ్ళమని మమ్మల్ని బెదిరిస్తూ చిన్న చూపు చూడట్లేదా? బెదిరించడం, దౌర్జన్యం చేయడం మీకు తెలిసినంతగా మాకు తెలీదు. చాటుమాటుగా ఎవరేం చేస్తున్నారో ఎవరికి తెలీదు. ఏయ్, ఏం చేశానే? ఏం చేశాను నిరూపిస్తావా? నిజం చెప్తే తల పెట్టుకోవడానికి చోటు ఉండదు నీకు. ఏయ్, ఆపమ్మా, ఆపు. ఏంట్రా మహేష్, ఏంటిది? ఇలా గొడవ అవుతుందనే నేను వద్దన్నాను అంకుల్. చూసారా ఆంటీ ఇప్పుడు ఏం జరుగుతుందో? బ్రో మీరే కూర్చోండి, మేము మాత్రం కూర్చోం. ఎందుకు డ్రాప్ అవ్వాలి? మనకేం తక్కువ? తక్కువని కాదు కీర్తి. మీరు ఆపండి అల్లుడి గారు. ఇప్పటికీ మమ్మల్ని తక్కువ అంచనా వేసి చాలా మాట్లాడారు మీరు. కాసేపు మీరు మౌనంగా ఉంటే మంచిది. ఆ దేవుడొచ్చి చెప్పినా సరే పీటల పైన మీరే కూర్చోవాలి. కాదని ఎవరంటారో అనమనండి. దేవుడే కాదు, ఎవరు చెప్పినా సరే పీటల మీద నా కూతురు అల్లుడు కూర్చుంటారు. ఏంట్రదా, ఎవరి పంతం వాళ్ళదేనా? నా మాట వినేదేం లేదా? మాకు నచ్చే మాట చెప్పండి, వింటాం. నా మాటే మీ మాటని నమ్మొచ్చాను. నా నమ్మకాన్ని నిలబెట్టండి. ఇప్పటికే మీరు మాకు చాలా అన్యాయం చేశారు. ఇప్పుడు కూడా పక్షపాతం చూపిస్తే సహించేది లేదు. న్యాయం నా పక్కనుందని మీకు తెలుసు. నిష్పక్షపాతంగా చెప్పండి. చెప్పండి, న్యాయం చెప్పండి. మాకు వ్యతిరేకంగా మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ తర్వాత జరిగేది మీరు ఊహించలేరు. ఏయ్, ఏంటే బెదిరిస్తున్నావా? అవును, నీ బెదిరింపులకి ఎవ్వరూ లొంగరు. నష్టపోతారు. ఆ నష్టం ముందు నీకే వస్తుంది. ఆపు రాదా. ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? రుక్కుని చంపేస్తావా? ఏంటే, నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? చాలా గొప్పదాన్ని అనుకుంటున్నావా? బావా, అలా పిలిచే అర్హత నీకన్నా ముందు దానికొచ్చింది. మధ్యలో నువ్వెందుకు గొంతు చించుకుంటున్నావు? నానా, తప్పుగా అమ్మ అసలు ఏం మాట్లాడింది? నువ్వు మాట్లాడకప్పు. ఎవరు ఏం మాట్లాడకండి. నేనేం చెప్తానో అదే జరుగుతుంది. గుళ్ళో పూజ నీల్ సంకీర్తనలే చేస్తారు. అభ్యంతరం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే పూజకు రాకండి. ఎవరూ రానవసరం లేదు. ఈ విషయం గురించి ఇదే ఆఖరి నిర్ణయం. ఆఖరి గొడవ కూడా ఇదే కావాలి. మళ్ళీ ఈ విషయం గురించి ఎవరైనా మాట్లాడితే ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు. దేవుడున్నాడే మన పక్షాన. పదండి.
అమ్మా వద్దే, నన్నెవరు ఓదార్చొద్దు. నాకు ఈ శాస్తి జరగాల్సిందే. నన్ను తనివి తీరా ఏడవనివ్వండి. నాకు మిగిలింది ఏడుపే. దేవుడు నా పక్షాన్ని ఉంటాడనుకున్నాను. నా ఆరాటాన్ని, ఆ ఆవేదనని గుర్తిస్తాడనుకున్నాను. కానీ నేను ఓడిపోయాను. లేదత్తయ్య, నీ గౌరవాన్ని కాపాడడానికే మావయ్య అలా మాట్లాడాడు. ఆపు మహేష్, నాకు గౌరవమా? 18 ఏళ్ళు నేను ఈ కుటుంబం కోసం ఏం చేశానో తెలిసి కూడా వాళ్ళ ముందు నన్ను అవమానించారు. ఇంకా నాకు గౌరవం మిగిలిందా మహేష్? అత్తయ్య, నీ విలువని మావయ్య గుర్తించాడు కాబట్టే అది పడిపోకుండా కాపాడాడు. చిన్న చిన్న విషయాలకి నీ స్థాయిని వాడొద్దని ఇండైరెక్ట్ గా హెచ్చరించాడు. ఇది చిన్న విషయమా? నన్ను పని మనిషి అంటూ చిన్న విషయమా? నేను అనాథ అంటూ చిన్న విషయమా? అప్పు ఈ ఇంటి పిల్ల కాదు, పని పిల్ల అంటూ చిన్న విషయమా? ఆ మాటంది మావయ్య కాదుగా అత్తయ్య. అన్న వాళ్ళని సపోర్ట్ చేశారుగా. లేదు, వాళ్ళని హెచ్చరించాడు. మావయ్య బాధపడతాడని నేను నీకు ముందే చెప్పాను. తను బాధపడుతూ కూడా నువ్వు బాధపడకూడదని, బురదలో రాయేస్తే ఆ బురద మన మీదే పడుతుందని, ఆకాశం మీద ఉమ్మేస్తే ఆ ఉమ్మొచ్చి మన మొహం మీదే పడుతుందని మావయ్య చెప్పకుండానే చెప్పాడు. మనం అల్ప సంతోషులం కాకూడదని, ఉన్నతంగా ఉండాలని, హుందాగా ప్రవర్తించాలని మావయ్య మన పక్షానే చెప్పాడత్తయ్య. నాన్నని కవర్ చేయకు బావా. అమ్మని అన్ని మాటలన్నా వాళ్ళని ఒక్క మాట కూడా అనలేదు. పైగా వాళ్ళే పూజ చేస్తారని, ఇష్టం లేకపోతే మనల్ని ఇల్లొదిలి వెళ్ళిపోవచ్చు అన్నాడు. నువ్వు అత్తయ్య ఈ ఇంట్లో లేరప్పు. ఆయన గుండెల్లో ఉన్నారు. బయటికెళ్ళడం మీ వల్ల కాదు. పద్దెనిమిదేళ్లగా నువ్వు ఈ ఇంటికి దూరంగా ఉన్నావు అత్తయ్య. మావయ్య కూడా ఎన్ని సంవత్సరాలు మీకు దూరంగానే ఉన్నాడు. మీ ఇద్దరి బాధ ఒకటే, ప్రేమ ఒకటే. కాకపోతే మాటలే వేరు. అయినా ఆయన మీ ఇద్దరికీ ఇచ్చిన స్థానం చాలా గొప్పది. దాన్ని మీరు నిలబెట్టుకుంటే చాలు.